క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ ఉదయకాలమున క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ తరపున మీ అందరికీ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. ఈరోజు ఆగస్టు 31వ తారీఖు పరిశుద్ధ ఆదివారం. ఉదయం లేవగానే దేవుని బిడ్డలంగా ప్రభుని స్తుతిస్తూ మనం లేవాలి. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని చింతలున్నా, కలవరాలున్నా, విచారాలున్నా విశ్వాసంతో ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ లేవాలి. ఎందుకంటే ఈరోజు ప్రభు దినం. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే ఎంతో శ్రేష్టం. కాబట్టి జీవము కలిగిన దేవుని సన్నిధిని ప్రేమించి ఉత్సాహగానం చేస్తూ రావాలి. ఆయన సన్నిధిలో ఎన్నో మేలులు ఉన్నాయి. ఆయన సన్నిధిలో పర్వతాలు కూడా మైనం వలె కరిగిపోతాయి. ఆయన సన్నిధికి రండి. ఈరోజు మీరు ఎక్కడున్నా ఈ ప్రభు దినం పరిశుద్ధమైన సంఘంలో చేరి చక్కగా దైవాశీర్వాదాలు పొందుకోండి. మీరు వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరిగే ఈ పరిశుద్ధ ఆదివార ఆరాధన కొరకై, పునరుత్థాన ఆదివారపు ఆరాధన కొరకై ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, ప్రభు మిమ్మల్ని మిక్కిలి దీవిస్తారు. ఈరోజు శుభవచనం కొరకు కీర్తన గ్రంథం 59వ సంకీర్తన 16-17 వచనాలు చదువుకుందాం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గురించి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానము చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించెదను. దేవుడి మాటలు దీవించుగాక. ఈరోజు దేవుడు నాకు ఎత్తైన కోట, ఎత్తైన కోట. మన దేవుడు ఎవరో తెలుసా? మనకు ఎత్తైన కోట కదండి. ఆయన మనకి ఎత్తైన కోట. పురాతన దినాల్లో, ప్రాచీన కాలంలో కోటలుండేవి. కోటలు ఎందుకు అంటే ఆ దేశంలో ఉండేవారికి కోటలే సురక్షితంగా ఉంటాయి. భద్రత కోసం కోటలు కట్టేవారు. కోటలు భద్రత. రెండవది, కోటలు దేనికో తెలుసా? శత్రువు రాకుండా కాపుదల, సేఫ్టీ, సెక్యూరిటీ. యేసు ప్రభు మనకు ఎత్తైన కోట అండి. యుద్ధం జరగకుండా శత్రువు చేతుల నుండి కాపుదల, కోట. దేవుడు నాకు ఎత్తైన కోట అన్నాడు దావీదు అనుభవాలు ఎంత బలమైనవో, ఎంత బలమైనవో. దావీదు అనుభవాలు మన జీవితానికి అన్వయించుకుంటే విశ్వాస జీవితంలో మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు. యేసయ్య ఎత్తైన కోట. దావీదు అంతా ఇలా అడిగేవాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన స్థలంలో నన్ను ఎక్కించయ్యా. నువ్వు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు దేవా, నువ్వు నాకు ఎత్తైన కోట. ఎంత బలమైన మాటలు చూడండి దేవుని బిడ్డలారా. దేవుడు మనకి ఎత్తైన కోటగా ఉంటే శత్రువు చొరబట్టడానికి అవకాశమే లేదు. శత్రువు చేతుల నుండి సేఫ్టీ, సెక్యూరిటీ ఇన్ గాడ్. దేవుని సన్నిధిలో మనకు సురక్షితంగా నివసించగలం. ఎవరికి ఉందండి ఈ భాగ్యం? యేసుక్రీస్తు ప్రభును ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, యేసు ప్రభుని ఎవరైతే నమ్మి ఆయన విశ్వాసం ఉంచి జీవిస్తారో వారికి మాత్రమే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, భద్రత, కాపుదల. శత్రువు ఎక్కడ చొరబడకుండా, శత్రువు ఎక్కడ లోపలికి రాకుండా దేవుడు మనల్ని కాపాడువాడు. ఎందుకంటే ఆయన మనకు ఎత్తైన కోటగా ఉన్నాడు. దేవుడు మనకు ఎత్తైన కోటగా ఉన్నాడు. నీ జీవితంలో ఏ కాపుదల నీకు కావాలో ఆయన కాపుదలను కోరుకున్నట్లయితే దేవుని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆయన సిలువ దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా, నా కొరకై నువ్వు సిలువలో మరణించావు, సమాధి చేయబడ్డావు, మరణాన్ని జయించి తిరిగి లేచావు, మరలా రానయ్యున్నావు. కాబట్టి నా జీవితంలోకి వచ్చి నాయన నాకు నువ్వు ఎత్తైన కోటగా ఉండని నువ్వు అడిగితే, ఇప్పుడే యేసయ్య నీకు ఎత్తైన కోటగా ఉండి ఆయన నీకు భద్రత, కాపుదల, రక్షణ ఇచ్చేవాడు యేసు ప్రభు కదండి. యేసు ప్రభు మనకి ఎత్తైన కోట. ఆ రోజుల్లో కోటలు అందం కూడా, కోటలు సురక్షితంగా, అంతే మాకు కోటలు సౌందర్యంగా కూడా ఉండేవి.
ఇప్పుడు కూడా చాలామంది హైదరాబాద్ వెళ్తే గోల్కొండ కోట చూసి వస్తారు. ఆ రోజులు ఎత్తైన కోట కట్టుకున్నారు కదండి. మనం చూస్తాం గోల్కొండ కోట ఎంత అందంగా ఉంటుందో, కోట ఎంత అందంగా కూడా ఉంటుందో. ఎవరు బిడ్డారా, క్రీస్తు మనకు కోటగా ఉంటే మన ఆత్మీయ జీవితం ఒక అందంగా, ఒక సౌందర్యంగా అలంకరించబడినట్టే. యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వారి జీవితాలు సౌందర్యంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి వారి బ్రతుకులు. కాబట్టి ప్రభు మనకి ఎత్తైన కోటగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయనకి ఎత్తైన కోటగా ఉండను కోరుకుంటున్నావా? దుష్టుని చేతిలో నుంచి విడిపిస్తాడు, నిరంతరం కాపాడుతాడు. బైబిల్ చెప్తుంది కదా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపాడు. యేసయ్య మనకు కాపుదల, ఎందుకంటే ఆయన మనకు ఎత్తైన కోట, కృపగల దేవుడుగా ఉన్నాడు. నా బలమానిని కీర్తించాడు. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్న వారి పరిశుద్ధ ఆదివారం యేసుక్రీస్తు ప్రభుని మీకు ఎత్తైన కోటగా చేసుకొని జీవించండి. వెళ్ళండి, మందిరాలకు వెళ్ళండి. మాటలు వింటున్న వారు లేచి త్వరగా సిద్ధపడి జీవము కలిగిన దేవుని దర్శించుటకు, జీవము కలిగిన సంఘానికి వెళ్ళి జీవము కలిగిన సేవకులు బోధించే చక్కటి వాక్యాలు విని తృప్తి పొందండి, ఆశీర్వదించబడండి. ప్రభు నెత్తైన కోటగా చేసుకొని జీవించండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ ఆదివారమున తండ్రి, ఉదయమున లేచి మీ స్వరం వినుటకు మాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశంకై స్తోత్రాలు. మీరు మాకు ఎత్తైన కోటగా ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. కోట కాపుదల, కోట భద్రత, కోట రక్షణ, కోట అందము, సౌందర్యానికి ప్రతీక మేము చూసాం. విన్న మాటలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈరోజు తండ్రి ఉదయం లేవగానే ఎంతమంది చింతలతో, కలవరాలతో లేచారు. యేసు నామములో వాళ్ళ కలవరాలు కొట్టివేయండి, నెమ్మది దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఆగస్టు 31 తారీఖు వారి కుటుంబాల్లో పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలు మిక్కిలి దీవించండి. నీ బిడ్డలకు ఆశీర్వాదాలు దయచేయండి ప్రభా. ఆయన ఈరోజు పరిశుద్ధ ఆదివారం నీ బిడ్డలు ప్రతి ఒక్కరూ, చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, విధవరాండ్రు మీ సన్నిధికి వచ్చి గంతులు వేసి పరవశిస్తూ, నాట్యమాడుతూ మీ సన్నిధిలో ఆరాధించే భాగ్యం దయచేయండి. నిజ దేవుడుగా ప్రభా, మీ సన్నిధిలో మీరు మాకు ఎత్తైన కోటగా ఉన్నారని తెలుసుకొని మీ వాక్యం ద్వారా దీవించబడే భాగ్యం దయచేయండి. మీ సేవకులను బలపరచండి, సార్వత్రిక సంఘాన్ని దీవించండి తండ్రి. ఆరాధన జరుగుతున్న ప్రతి చోట మీ ఆత్మ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి వినుకొండలో కూడా ఈరోజు తండ్రి మొదటి ఆరాధన 9 ప్రారంభిస్తుండగా నీ ప్రజలు మీరు తోడుకుండండి. నీవు జనమును వృద్ధి చేసితివి, జనమును వృద్ధి చేసితివి. నీ ప్రజలను తండ్రి ఏలవేసి సమకూర్చండి అయ్యా తండ్రి. ఇంకా అనేక మంది క్రైస్తవేతరులు ఉన్నారు, వారందరూ కూడా మీ సన్నిధికి వచ్చి జీవం కలిగిన వాక్యం విని మిమ్మల్ని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించుటకు సహాయం దయచేయండి. మీ సేవకులను బలపరిచి వాడుకోండి. సిబిసి పరిచయలు దీవించండి. ఈ పరిశుద్ధ ఆదివారం జరిగే పరిచయలన్నిటి మీద మీ దేవుని దయచేయమని, ఆగస్టు 31 తారీఖు వరకు మమ్మల్ని ప్రేమించి కాపాడి మా సంఘాన్ని, మా కుటుంబాలను, తండ్రి వినుకొండ ప్రాంతాన్ని, మా దేశాన్ని మీరు సురక్షితంగా, మా నాయకులను కాపాడి భద్రపరిచిన మీ ప్రేమకై మీ వందనాలు చెల్లిస్తూ సిబిసిలో ప్రభా జరుగుతున్న ఆరాధనలు మీరు దీవించండి. వస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ఇంకా నూతన ఆత్మలను చేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని, శుభవచనంలో పాల్గొన్న బిడ్డలందరి మీద మీ దేవుడు దయచేసి వారి బ్రతుకుల్లో మీరు ఎత్తైన కోటగా ఉండి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి మిక్కిలి వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనలో పాల్గొన్న దేవుని పిల్లలందరికీ, ఈరోజు జరుగుతున్న ఆరాధనలన్నింటికీ, సిబిసి పరిచర్లకు, సార్వత్రిక సంఘానికి, సేవకులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.